కొద్ది మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు చాలండి. రబ్బీ అన్న మాటకు బోధకుడు అనే అర్థము. జ్ఞాపకం చేసుకుని ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత యోహాను గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన తిరిగి ఆయన ప్రాంతానికి వెళుతుండగా యోహాను గారిలో ఉన్నటువంటి శిష్యులలో ఒక ఇద్దరు యేసుక్రీస్తుని వెంబడించటం మొదలుపెట్టారు. వెంబడించటం అంటే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నారో ఆయన మార్గంలోనే వీళ్ళిద్దరు కూడా వెళ్ళాలని యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు దానిలో జరిగిన సందర్భం, యేసుక్రీస్తు ప్రభువారు వెనుకకు తిరిగి, అనగా యోహాను దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ శిష్యులలో ఇద్దరు వైపు తిరిగి దేవుడు మాట్లాడుతున్నారు, మీరేమి వెతుకుతున్నారు, మీరేమి వెతుకుతున్నారు, మీరు ఎందుకు నా వెంబడి వస్తున్నారు, మీరు ఏమి వెతుకుతున్నారు అని అంటే, ఈ శిష్యులు ఇచ్చిన సమాధానం ఏంటిది అని అంటే, మీరు ఎక్కడ ఉంటున్నారో బోధకుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావో, నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావో మేము చూడాలని మిమ్మల్ని వెంబడిస్తున్నాం అని వీళ్ళు అన్నారు. ఇదే మాట నేను ఇలా అంటాను చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అన్నారు, మీరేమి వెతుకుతున్నారు అని. అదే మాట క్వశ్చన్గా మనల్ని వేసుకుంటే ఈరోజు మనం ఏం వెతుకుతున్నాం? దేవుణ్ణి అంగీకరించి దేవుని రక్తములో కడగబడిన మనము, దేవుడు ఒకవేళ ఈ మాట మనల్ని అడిగితే మీరేమి వెతకుచున్నారు అని అడిగితే మనం ఏమని చెప్తాం? ఏ సమాధానం మనం ఇవ్వగలుగుతాం? మన దగ్గర ఇమ్మీడియట్గా వచ్చే సమాధానం ఏంటిది? చాలామంది ఈరోజు దేవుని సన్నిధిని ఎందుకు వెంబడిస్తున్నారు అని అంటే, ఈ లోక సంబంధంగా ఏదో ఒక ఆశీర్వాదం పొందుకుందామని, ఈ లోక సంబంధంగా ఏదో ఒక మేలు అనుభవిద్దామని దేవుణ్ణి వెతికేవారు ఉన్నారు. సర్వసాధారణంగా ఈరోజు ప్రపంచంలో ఈ వెతుకులాట అనేది చాలా వికృతంగా జరుగుతుంది. గత రోజుల్లో ఒక 5 మంది ప్రపంచ దేశాల్లో ఆయా ప్రదేశాల్లో విస్తారంగా ధనము కలిగినటువంటి వ్యక్తికి ఒకటి వెతకాలనే కోరిక కలిగింది. ఏంటది? టైటానిక్ షిప్ వెతకాలి. టైటానిక్ షిప్ మునిగిపోయి చాలా వందలేళ్ళు అయింది. 1900 ఆ సంవత్సరాల్లో 19వ శతాబ్దంలో అది మునిగిపోయింది. ఆ టైటానిక్ షిప్ ఎలా ఉందో ఒకసారి చూడాలి. ఆ టైటానిక్ షిప్ మునిగిపోయి చాలా వందల ఏళ్ళు అయింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అది ఎలా ఉందో ఒకసారి చూద్దామని ప్రపంచ దేశాల్లో విస్తారంగా ధనము కలిగినటువంటి ధనవంతులు ఒక 5 మంది ఒక చిన్న షిప్ తయారు చేసుకొని టైటానిక్ దగ్గరకు వెళ్ళాలని సముద్రంలో ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం వెతుకుతున్నారు? టైటానిక్ షిప్ను వెతుకుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి, 3600 అడుగుల లోతులో టైటానిక్ షిప్ ఉంటే 2000 అడుగుల లోతు వరకే వాళ్ళు వెళ్తున్న షిప్ చాలా సాధారణంగా, చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా వెళ్ళింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు, 5 మంది అక్కడికి సముద్రంలో ఏమయ్యారు? చనిపోయారు. వాళ్ళు ఏం వెతికారు అని అంటే, ఈ లోక సంబంధమైన ఈ షిప్ ఎక్కడుంది, ఈ ప్రపంచానికి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ టైటానిక్ షిప్ ఎక్కడుందో చూడాలి అని వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళు దాన్ని వెతికారు. దాని ద్వారా వాళ్ళు ఏం పొందారు? మరణం పొందారు. జ్ఞాపకం చేసుకోండి, మన దేశంలో ఇస్రో అనే సైంటిస్ట్కి సంబంధించినటువంటి ఆ విభాగం ఉంది శ్రీహరికోటలో. వాళ్ళకి అన్నిటిం ఇదే, వాళ్ళ పరిశోధన. ఈ భూమి ఎలా ఏర్పడింది, ఈ ఆకాశం ఎలా ఏర్పడింది, ఈ పాలపుంత అంటే ఏంటిది, ఈ నక్షత్రాలు ఎలా ఉన్నాయి, మనం చంద్రుడి మీదకి వెళ్ళాలంటే ఏం చేయాలని అనేక సందర్భాల్లో వాళ్ళు వెతుకుతున్నారు, పరిశోధిస్తున్నారు. కానీ మనుషులుగా మన పరిశోధన ఈరోజు వేటి మీద ఉంది. మనము వేటిని వెతుకుతున్నా. సైంటిస్టులు వెతుకుతున్నారు భూమి ఎలా ఏర్పడిందో అని. ధనం కలిగిన వారు వెతుకుతున్నారు డబ్బు ఇంకా ఎక్కడ విస్తారంగా సంపాదించాలని. దేవుడిని నమ్ముకున్న ప్రజలు ఏం వెతుకుతున్నారు తెలుసా? ఏ మందిరానికి వెళ్తే మాకు ఆశీర్వాదం వస్తుందా, ఏ దైవ సేవకుడి చేత ప్రార్థన చేయించుకుంటే మేము దీవించబడతామో, మేము ఆశీర్వదించబడతాం, మాకున్నటువంటి రోగాలు పోతాయి, మా ఇంటిలో ఉన్నటువంటి శాపాలు తొలగిపోతాయి. ఎవరు? దైవ సేవకులను వెతుకుతున్నారు. ఈరోజు కృపా వరాలు కలిగినటువంటి దైవ సేవకులు వెంబడే పరిగెడుతున్నారు. అంటే వెతుకుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నారు, ఏం వెతుకుతున్నారు?
ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట క్వశ్చన్ వేస్తున్నాడు క్రైస్తవ సార్వత్రిక సంఘానికి. మీరు ఏం వెతుకుతున్నారు? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వెతికేవారుగా ఉన్నామా? దేవుడిని వెతికేవారుగా ఉన్నామా? మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన సందర్భం, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సందర్భం. ఎందుకు దేవుడిని నమ్మాం? ఎందుకు దేవుణ్ణి వెతికాం? ఎందుకు దేవుణ్ణి అంగీకరించాం? ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మనం ఏటిని వెతుకుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులు వెతుకుతారు ఎప్పుడెప్పుడు సాయంత్రం అయిద్దా, ఎప్పుడెప్పుడు మందు తాగుదామా. మనుషుల ఆలోచన సర్వసాధారణంగా ఈ రీతిగా ఉంది. మనుషులు ఒక రోజుకి 4 గంటల సేపు మనిషి ఆలోచిస్తున్నాడంటే డబ్బు ఎలా సంపాదించాలి, ఈ లోకంలో ధనవంతులుగా మార్చబడాలంటే ఏం చేయాలి అని ఒక రోజుకి 4 గంటలకు పైగా మనిషి ఆలోచిస్తున్నాడంటే డబ్బు సంపాదించే మార్గము మనిషి వెతుకుతున్నాడు. అనేక సందర్భాల్లో గ్రామంలో మంచి పేరు సంపాదించుకోవాలని మనుషులు మార్గాన్ని వెతుకుతున్నారు. అయితే ఒక గుంపు ఉంటుంది, పాపము చేయడానికి ఈ గుంపు మార్గాన్ని వెతుకుతుంది. ఎప్పుడెప్పుడు సాయంత్రం అయితే మద్యం తాగుదామా, ఎప్పుడెప్పుడు వ్యభిచారం చేద్దామా, ఎప్పుడెప్పుడు ఇరుగు పొరుగు వారి మీద అబద్ధపు నిందలు మనం ప్రకటిద్దామా, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వారిని సైతము వారిని ఇబ్బంది పెడదామని వీళ్ళు వెతుకుతున్నారు. అయితే నిజంగా మనిషి వెతకాల్సింది ఏంటిదో తెలుసా? ఈరోజు మనిషికి అర్థం కాని సందర్భం ఏంటిది అని అంటే, అనేక మంది మనుషులు ఈరోజు చనిపోతున్నారు. చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరైనా వెతికారా? చనిపోయిన మనిషి ఏ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నాడో వెతికారా? వెతకలేదు. కానీ దేవుడు అంటున్నారు, మీరు ఏమి వెతుకుతున్నారు? ఈరోజు మనుషులు ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత మనిషికి ఒక జీవితం ఉంది. ఆ జీవితానికి మార్గం ఏంటో, ఆ జీవితానికి వెళ్ళాలంటే రూట్ ఎక్కడుంది, ఆ పరలోకానికి చేర్చబడాలంటే మనకు మార్గదర్శి ఎవరు అని వెతకటం లేదు. దేవుడు మాట్లాడుతున్నారు, వెతకాలి. ఏం వెతకాలి తెలుసా? మనిషి చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడో వెతకాలి. ఈ లోకంలో మనిషి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎవరో మనకు సృష్టికర్త వెతకాలి. మనల్ని ఈ లోక సంబంధమైన ఈ కోరికల్లో నుంచి తప్పించగలిగిన వాడు ఎవడు, ఆ దేవుడు ఎవడు అని వెతకాలి. కానీ మనుషులే వెతకటం లేదు. ఈ లోక సంబంధమైన వాటినే మనుషులు వెతుకుతున్నారు. ఈ లోక సంబంధమైన ఈవులనే మనుషులు కావాలని కోరుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వెమ్మటి మనుషులు తిరుగుతున్నారు. ప్రియదేని బిడ్డలారా, ఏం వెతుకుతున్నారు? ఈరోజు మందిరంలోకి చేర్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఏమి వెతికి మందిరంలోకి వచ్చారు? ఏది కావాలని కోరుకొని దేవుడిని వెంబడిస్తున్నాడు? దేని కొరకు సన్నిధిలో మీరు కనిపెడుతున్నారు? ఆ శిష్యులను అడిగిన మాట దేవుడి ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏం వెతుకుతున్నారు? ఏం వెతకాలి అంటే మనము దేవుని యొక్క ప్రసన్నతను వెతకాలి. ఏం వెతకాలి అంటే మనం దేవుని యొక్క కృపను వెతకాలి. ఏం వెతకాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వెతకాలి. ఇది వెతికేవారుగా మనం ఉండాలి. మార్చబడాలంటే ఏం చేయాలి? మనుషులు వెతుకుతున్నారు. అనేక సందర్భాల్లో మనుషులు వెతుకుతున్నారు. ఎక్కడో తెలుసా? మనుషులు ఎక్కడ వెతుకుతున్నారో తెలుసా? రోడ్ల మీద చిలక పెట్టుకొని ఆడించే వాడి దగ్గర వెతుకుతున్నాడు. చెట్టు కింద కూర్చొని ఏదేదో చేసే వాడి దగ్గర మనుషులు వెతుకుతున్నాడు. అయ్యా, నా కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి? బాగుపడే మార్గం వాడికి తెలిస్తే రోడ్డు మీద చిలకెందుకు వాడు ఆడించుకుంటాడు. బాగుపడే మార్గం వాడికి తెలిస్తే వాడి జీవితం ఎందుకు అలా మార్చబడుతుంది. జ్ఞాపకం చేసుకోండి, మనము ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి సమాధానం వెతికినా అతను మనకు సమాధానాన్ని ఇచ్చేవాడై ఉండాలి. ఈ లోకంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మాత్రమే సమాధానకర్త అని లేఖనాలు క్షుణ్ణంగా లెక్కించబడి ఉన్నాయి. దేవుని సమాధానం ఎక్కడ వెతకాలి తెలుసా? మన సమస్యలలో మనం ఏం వెతకాలి తెలుసా? మనం ఇబ్బంది పడుతున్న ప్రతి పరివర్తనాల్లో మనం దేన్ని వెతకాలంటే మనము పరిష్కారం వెతకాలి. సమస్యకి పరిష్కారం వెతకాలి. రోగానికి మనము వైద్యాన్ని వెతకాలి. నిందకి మనము ఘనతని వెతకాలి. ఆ ఘనత ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఆ ఘనతని దయచేసేవాడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు. ఆమేన్. ఈ లోక సంబంధమైన మనుషులకి వచ్చిన సమస్యలకి పరిష్కారం దయచేసేవాడు ఆయనే. ప్రియ గ్రామస్తులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏ పర్యవసానాలు కూడా మనం వెళ్తున్నామో
దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా. దేవుడిని వెతకగలిగితే, నిజ దేవుణ్ణి మనం అంగీకరించుకోగలిగితే, ఆ దేవాది దేవుని మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి చేర్చుకోగలిగితే, నీ కొడుకు జీవితం బట్టి బాధపడుతున్నావు, నీ కూతురి భవిష్యత్తును బట్టి ఏడుస్తున్నావు, నీ భర్త మారు మనసు లేదని, నీ భర్త లోకంలో జీవిస్తున్నాడని, నీ భర్త ద్వారా నీకు అనేక రకాలైన నిందలు వస్తున్నాయని ఇబ్బంది పడుతున్నావే. ఈ నిందలు తొలగిపోవాలంటే నువ్వు వెతకవలసింది నీ పక్కింటి వారిని కాదు. నీ మీద ఉన్నటువంటి ఈ అవమానం తొలగిపోవాలంటే నువ్వు వెతకవలసింది ఒక రాజకీయ నాయకుడిని కాదు, ఈ లోక సంబంధమైన మనిషిని కాదు. నువ్వు వెతకవలసింది ఎవరిని అని అంటే, నీ నిందని ఖ్యాతిగా మార్చగలిగిన దేవుని వెతకగలిగితే, నీ కుటుంబంలో నీ భర్త మనసు మార్చగలిగే దేవుడిని వెతకగలిగితే, ఆయన ఈరోజు మన కుటుంబాన్ని సంతోషకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆయన మన కుటుంబాన్ని ఆనందకరంగా మార్చగలుగుతాడు. ఎందుకు అనంటే ఆయన అందరికీ సమాధానాన్ని దయచేసే దేవుడు.